రంగారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్జిటి యూనియన్ అధ్యక్షుడు షేక్ ఖయ్యూమ్ మాట్లాడుతూ ఎస్ఎస్ఐ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టాలని, మినిమం టైం స్కేల్ని వెంటనే ప్రకటించాలని, అలాగే ప్రభుత్వం తమకు పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మారుతి, ఎస్జిటి ఎస్ఎస్ఏ బిచ్కుంద శాఖ అధ్యక్షులు ప్రమోద్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, సభ్యులు యోగేశ్వర్, పవన్ కుమార్, రుక్మిణి, రాజ్ కుమార్, గోపాల్ మరియు సాయిలు పాల్గొన్నారు. ఓర్పుతో, సహనంతో, ఎంతో ఆవేశంతో, ఎంతో కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ వచ్చినాక అట్లా అనుభవించినాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినాక కూడా మళ్ళా టెంటులే కనిపిస్తుంది. అసలు టెంటులు ఉండాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతున్నది అనే విషయం అనేది ప్రభుత్వం ఒకసారి శ్రద్ధగా ఆలకించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులు పని చేయించుకునేది 24 అవర్స్. వీళ్ళందరి యొక్క మెసేజ్లు వచ్చేటి ఫ్లాష్ 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 ఫ్లాష్. ఏ రాత్రి ఉన్నా ఇవి మాకు ఇప్పుడు పంపించాలి అంటే పంపించాలి. దానికి హెల్ప్ చేసేది అంతా ఎస్ఎస్ఏ ఉద్యోగులే, మా టీచర్లు కాదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి డిఎస్సి, టీఆర్టీ రిక్రూట్మెంట్స్ కానీ ఏదైనా రిక్రూట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ అంతా ఆ డీటెయిల్స్ అంతా పంపించాల్సింది. ఓన్లీ టీచర్లు పంపించరు, ఎంఈఓ పంపించడు. అందులో ఆ ఆఫీస్లో పనిచేస్తున్న ఆ ఎస్ఎస్సి ఉద్యోగులు ఏ రాత్రి ఉన్నా, ఇంట్లో ఉన్నా, పిల్లలు ఉన్నా, సంసారం ఉన్నా వదిలేసి వచ్చేసి ఆఫీస్లో కూర్చోవాలి. ఆన్ ద స్పాట్ ఆ 12 రాత్రి కన్నా వర్క్ చేయాలి. మళ్ళా మొన్న రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసింది కూడా అక్కడ డిఓ ఆఫీస్లో, ప్రతి ఒక్క జిల్లా డిఓ ఆఫీస్లో కూడా పనిచేసింది ఎస్ఎస్ఏ ఉద్యోగులే. కాబట్టి వీళ్ళ యొక్క శ్రమను మీరు దోచుకుంటున్నారు. కంపల్సరీ నేను కరాఖండిగా చెప్తున్నాను, దోచుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి మినిమం టైం స్కేల్ అని ఇచ్చినారు. పని చేయించుకునేది మాత్రం లేబర్ కన్నా హీనంగా 24 అవర్స్ పని చేయించుకుంటున్నారు. వీళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే అందరూ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీలే, మళ్ళీ ఎవరు తగ్గింది లేదు. అందరికీ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. యాజ్ ఏ టీచర్కి ఎంతైతే క్వాలిఫికేషన్ ఉండాలో, ప్రొఫెసర్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలో అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి. మన సిఆర్పి రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అందరికీ పీజీ మినిమం క్వాలిఫికేషన్గా పెట్టడం జరిగింది. ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, సిస్టమ్ ఆపరేటర్స్ కానివ్వండి, అందరికీ అన్నీ ఉన్నాయా లేదా, జాబ్ వస్తుందా లేదా, ఆ లాంగ్వేజ్ వస్తుందా లేదా అన్ని పరీక్షించే వాళ్ళకు జాబ్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకు మినిమం టైం స్కేల్లో నడిపేయడం ఏంటి? ప్రకటించాలా మినిమం టైం స్కేల్, అందరికీ బేసిక్ ప్రకటించాలి. పార్షియాలిటీ దేనికోసం? వాళ్ళకి అందరికీ 24 అవర్స్ పని చేయించుకున్నప్పుడు మిగతా ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించాలి అని నేను మా ఎస్జిటి యూనియన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా మన రేవంత్ రెడ్డి గారు ముందు ప్రకటించారు ఎలక్షన్ కన్నా బిఫోర్. వీళ్ళు కూడా ఉద్యోగులే కదా అని. మరి ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు వచ్చి నియర్లీ ఒక సంవత్సరం అవుతుంది. పామాయిల్ ధర మొన్నటికి మొన్న చూసుకుంటే 100 రూపాయల పామాయిల్ 130 రూపాయలు అయిపోయింది డైరెక్ట్గా. అంటే 100 రూపీస్కి 30 రూపీస్ పెరిగింది. మరి మేము ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? మాకు కూడా ధరలు పెరిగినప్పుడు మా జీతాల వత్తలు కూడా పెరగాలి కదా. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మేము కూడా ప్రభుత్వంలోనే భాగమే కదా. మరి ఈ సవతి తల్లి ప్రేమ దేనికోసం? ఎస్ఎస్ఏ ఉద్యోగుల మీద. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకు వెంటనే మినిమం టైం స్కేల్ ప్రకటించాలి. మరియు వాళ్ళకు నెక్స్ట్ ఫర్దర్ వేసే డిఎస్సీలు కానివ్వండి, ఇంకేదైనా రిక్రూట్మెంట్స్లో వాళ్ళకు తగిన వెయిటేజ్ ఇచ్చి వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకోటి విషయం ఏంటంటే, వీళ్ళకు మిగతా లెక్చరర్స్ ఎట్లయితే పర్మనెంట్ చేశారో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎలిజిబుల్, దే ఆర్ ఎలిజిబుల్ టు పర్మనెంట్ జాబ్. వాళ్ళని కాబట్టి తక్షణమే వెంటనే వాళ్ళకు అంతా మీకు అభిమానం, వాళ్ళ మీద ప్రేమాపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేస్తే ఇంకా దానికన్నా ఆనందం ఏది లేదు. కాబట్టి ఇప్పటికైనా మినిమం టైం స్కేల్ ప్రకటించాలి, వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని ఎస్జిటి యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. జై ఎస్ఎస్ఏ.